నమస్తే. కరోనా కల్లోలంలో కూడా చైనా బుద్ధి మారలేదు. వైరస్కి కారణమై ప్రపంచం నాశనమవుతున్న డ్రాగన్ బుసలు కొడుతూనే ఉంది. భారత్పై కుట్రలు చేస్తూనే ఉంది. ఆసియా దేశాల్లో పట్టు కోసం తెర వెనుక గోతులు తవ్వుతూనే ఉంది. తాజాగా నేపాల్ని భారత్పై ఎగదోసింది. ఇదిగో మీరు చూస్తున్నారుగా, భారత భూభాగంలోని ఈ ప్రాంతాలపైనే వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఉత్తరాఖండ్లోని లిపులేక్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలు తమ భూభాగంలోనివే అంటూ నేపాల్ కొత్త వివాదాన్ని రేపింది. ఇదిగో మీరు చూస్తున్న ఈ భూభాగం పైనే నేపాల్ రాద్ధాంతం అంతా. ఈ ప్రాంతం నేపాల్దే అంటూ ఏకంగా కొత్త మ్యాప్ను కూడా విడుదల చేసింది. మీకు స్పష్టంగా కనిపిస్తున్న ఈ బోర్డర్ను ఒక్కసారి చూడండి. ఇదిగో ఇదే భారత్ నేపాల్ సరిహద్దు. ఈ కాలాపాని దగ్గరనే ఇటు నేపాల్ అటు చైనా కూడా సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో దశాబ్దాలుగా భారత భూభాగంలో ఉన్న ఈ కాలాపానితో పాటు 3 ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ కొత్త రాగం ఎత్తుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉంది. మొన్నటి వరకు భారత్తో స్నేహంగా ఉండి ఎంతో సాయాన్ని పొందిన నేపాల్ ఇప్పుడు ఇలా శత్రువుగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. కుక్కిన పేనులా ఉండే నేపాల్ ఇలా గొంతెత్తడం వెనుకున్న వ్యూహం ఏంటి? అసలు భారత్ నేపాల్ మధ్య నెలకొన్న వివాదం ఏంటి? సరిహద్దుల్లో మళ్ళీ తోక జాడిస్తున్న డ్రాగన్. సరిహద్దు దేశాలను భారత్పై ఎగదోస్తూ చైనా కుట్రలు. తాజాగా నేపాల్ని ఉసిగొల్పుతోన్న డ్రాగన్ కంట్రీ. భారత్లోని ఆ ప్రాంతాలు తమవే అంటూ నేపాల్ కొత్త మ్యాప్ రిలీజ్. లిపులేక్, కాలాపాని, లింపియాధురాలపై నేపాల్ కొత్త రాగం. నేపాల్కు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన భారత్. మిత్రదేశం శత్రువుగా ఎలా మారింది? భారత్నే ఎదురించేంత దమ్ము నేపాల్కు ఎలా వచ్చింది? చైనా కనుసనల్లో నేపాల్ నడుస్తోందా? నేపాల్ మరో పాకిస్తాన్ కానుందా? సరిహద్దు దేశాలతో చైనా ఆడిస్తున్న నాటకాలేంటి? అసలు భారత్ నేపాల్ మధ్య నెలకొన్న వివాదమేంటి? భారత్ చుట్టూ డ్రాగన్ చేస్తున్న కుట్రలేంటి? డ్రాగన్ కోరలు పీకేలా, నేపాల్ దిమ్మ తిరిగేలా భారత్ వ్యూహమేంటి? సరిహద్దు వివాదాలకు భారత్ ఎలా చెక్ పెడుతుంది? భారత్కు పొరుగు దేశాలతో పెద్దగా ఏదైనా సమస్య ఉందంటే అదొక్క పాకిస్తాన్తోనే. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరో కొత్త సమస్యను డ్రాగన్ భారత్ పైకి ఎగదోసింది. అవును, భారత్ నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహం ఉంది. ఈ మైత్రి బంధంలో కూడా వైరాన్ని రగిలించింది చైనా. దీంతో నేపాల్ బోర్డర్లోని భారత్ భూభాగాల వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఇదిగో మీరు చూస్తున్న ఈ భారత్ నేపాల్ బోర్డర్లోనే మొత్తం వివాదం అంతా. ఈ భారత్ నేపాల్ ఓపెన్ బోర్డర్లో దాదాపు 1800 కిలోమీటర్ల భూభాగాన్ని షేర్ చేసుకుంటున్నాయి. 1816లో బ్రిటిష్ పాలకులతో సుగావలి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం
ఈ ప్రాంతం భారత్కు చెందింది. కానీ చైనా కుట్రలతో నేపాల్ కాలాపానిని ముందుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నేపాల్ మరో పాకిస్తాన్ కానుందా? కరోనా కష్టకాలంలో కూడా డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తూనే ఉంది. భారత్పై బుసలు కొడుతూనే ఉంది. ఆసియా ఉపఖండంపై పట్టు కోసం కుతంత్రాలు చేస్తోంది. సరిహద్దు చుట్టూ ఉన్న దేశాలను భారత్పై ఎగదోస్తోంది. చైనా బ్యాక్గ్రౌండ్తో ఇప్పటికే పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలు భారత్పై విషాన్ని చిమ్ముతుంటే తాజాగా ఈ జాబితాలోకి నేపాల్ కూడా చేరింది. గతంలో భారత్ చేసిన సాయాన్ని మరిచి నేపాల్ కత్తులు దూస్తోంది. తాజాగా భారత భూభాగంలోని ఆ 3 ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ కొత్త రాగాన్ని అందుకుంది. భారత్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కాలాపానీతో పాటు దానికి పశ్చిమాన ఉన్న లిపులేఖ్, లింపియాథురా ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ కొత్తగా వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ 3 ప్రాంతాలను తమకప్పగించాలని భారత్ను డిమాండ్ చేస్తూ అందుకు సంబంధించిన తీర్మానాన్ని నేపాల్ అధికార కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ భూభాగాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్ను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపాని, లింపియథురా ప్రాంతాలు తమవేనని, రాజకీయ దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామన్నారు. నేపాల్కు చెందిన ఈ 3 ప్రాంతాల్లోనూ సైన్యాల్ని మోహరించి భారత్ వివాదాస్పదంగా మార్చిందన్నారు. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారని, కానీ ఇప్పుడు వాటిని తిరిగి పొందుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని. భారత్, నేపాల్ దేశాలు ఓపెన్ బోర్డర్లో 1800 కిలోమీటర్ల భూభాగాన్ని షేర్ చేసుకుంటున్నాయి. 1816లో భారత పశ్చిమ సరిహద్దుల్ని నోటిఫై చేసేందుకు బ్రిటిష్ పాలకులతో సుగౌలీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని నేపాల్ ప్రధాని ప్రస్తావించారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం లిపులేఖ్ కనుమ నేపాల్ దే అని అన్నారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పటి నుంచి భారత దళాలు లింపియథురా, కాలాపాని ప్రాంతాల్లో మోహరించున్నాయని చెప్పారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. నేపాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఆ దేశం నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. నేపాల్ రూపొందించిన మ్యాప్కు ఎలాంటి చారిత్రాత్మక ఆధారాలు లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు అనురాగ్ శ్రీవాస్తవ. టిబెట్లోని మానస సరోవర్ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత్ ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది. ముఖ్యంగా మే 11న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ మీదుగా లిపులేఖ్ వరకు మానస సరోవర్ యాత్రకెళ్లే వారి సౌకర్యార్థం నిర్మించిన రహదారికి శంకుస్థాపన చేశారు. ఇక అప్పటి నుంచి నేపాల్ భారత్పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. లిపులేఖ్ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా ఉంటుంది కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైంది. అందుకే నేపాల్ పేచీ వెనుక ఎవరో ఉన్నారని జనరల్ నరవానే అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్కొచ్చే ఇబ్బంది మాటెలా ఉన్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది. దీంతో చైనాకు ఈ మార్గం సమస్యాత్మకంగా మారుతుంది. అందుకే నేపాల్ను భారత్పై ఎగదోస్తోంది జిత్తులమారి చైనా. భూభాగంలోని కాలాపానితో పాటు 3 ప్రాంతాలపై ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు భారత్పై నేపాల్ దూకుడుగా వ్యవహరించడం వెనుక డ్రాగన్ వ్యూహం ఉంది. అవును, గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేపాల్లో పర్యటించాడు. ఇక అంతే, ఆ మరుసటి రోజు నుంచే నేపాల్ తీరు మారిపోయింది. భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి పాకిస్తాన్లా నేపాల్ కూడా విషాన్ని చిమ్ముతూనే ఉంది. భారత్ పైకి నేపాల్ని రెచ్చగొట్టడం వెనుక చైనా కుతంత్రాలున్నాయి. ఇదిగో మీరు చూస్తున్న ఈ భారత్ భూభాగం దగ్గరే భారత్ పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. మానస్ సరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ వరకు రహదారిని భారత్ నిర్మించింది. ఈ రహదారే డ్రాగన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నేపాల్ని భారత్ పైకి ఎగదోసింది. అసలు ఈ రహదారికి డ్రాగన్కు సంబంధం ఏంటి? ఈ రహదారిని చూసి డ్రాగన్ ఎందుకు భయపడుతోంది?
నేపాల్ సరిహద్దులోని కాలాపాని, లింపియోథ్రా, లిపులేక్ ప్రాంతాలు బ్రిటిష్ జమానా నుంచే ఇండియాలో కొనసాగుతున్నాయి. చరిత్ర పొడవునా దీనిపై ఏనాడూ మాట్లాడని నేపాల్ ఇటీవల చైనాకు బాగా దగ్గరైన తర్వాత మనపై కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమైంది. ఆ 3 ప్రాంతాలను భారత సైన్యం బలవంతంగా ఆక్రమించుకుందని, నేపాల్ పౌరులెవర్నీ అటువైపు రానియటం లేదని, ఆ ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తాజాగా నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారత్, నేపాల్, చైనా సరిహద్దులో గల లిపులేక్ భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరపున సంతకాలు చేయగా ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ 2 శతాబ్దాల్లో అనేకసార్లు మారటం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. 1816లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ఆధారంగా ఉత్తరాఖండ్లో లిపులేక్ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. అయితే 1962లో చైనాతో జరిగిన యుద్ధం అనంతరం లింపియథురా, కాలాపాని ప్రాంతంలో భారత్ సరిహద్దు భద్రతను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ చర్యలు విస్మయం కలిగిస్తున్నాయి. సరిహద్దు భద్రతా దృష్ట్యా కాలాపాని ప్రాంతం భారత్కు అత్యంత కీలకమైంది. ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండటం చాలా ముఖ్యం. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న నిర్మానుష్యమైన కాలాపాని ప్రాంతంలో 3500 మీటర్ల నుంచి 6000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలున్నాయి. దీనికి సమీపంలో చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్ సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతం నేపాల్కు వెళ్తే చైనా దళాలు తేలిగ్గా ఉత్తరాఖండ్లోకి చొరబడే ప్రమాదముంది. నేపాల్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కొత్త మ్యాప్లో భారత్కు చెందిన కాలాపాని, లింపియథురా, లిపులేక్ ఏరియాల్లోని 335 కిలోమీటర్ల ప్రాంతాన్ని తమదిగా పేర్కొన్నారు. నిజానికి ఉత్తరాఖండ్లో నేపాల్కు దగ్గరగా చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ రోడ్ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాతే ఈ వివాదం మొదలైంది. సరిహద్దు భద్రతను పటిష్టం చేసుకోవడంలో భాగంగా ఉత్తరాఖండ్లోని చైనా సరిహద్దు దగ్గర 17,000 అడుగుల ఎత్తులో 80 కిలోమీటర్ల మేర వ్యూహాత్మక రహదారిని భారత్ నిర్మిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకే చైనా నేపాల్ను భారత్ పైకి ఎగదోసింది. భారత్పై అక్కసు ప్రదర్శించడానికి నేపాల్ను చైనా పావుగా వాడుకుంటోంది. నేపాల్లో 2019 అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే భారత్, నేపాల్ మధ్య కాలాపాని వివాదం భగ్గుమంది. నాటి నుంచి భారత్, నేపాల్ దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. తాజాగా మే 8న టిబెట్లోని మానస సరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ నుంచి లిపులేక్ పాస్ వరకు భారత్ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరాలు లేవనెత్తడంతో వివాదం ముదిరింది. దీని వెనుక డ్రాగన్ హస్తముందనేది స్పష్టమవుతోంది. చైనా కుట్రలన్నీ ఇన్ని కావు. ఆసియా దేశాల్లో ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్పై తెరవెనుక కుతంత్రాలు చేస్తూనే ఉంది. భారత్ అభివృద్ధిని అడ్డుకునేందుకు సరిహద్దు దేశాలని రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, మయన్మార్లలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని చేపడుతోంది. భారత్ని అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేసేందుకు కుట్రలు చేస్తోంది. కానీ డ్రాగన్ కోరలు పీకేలా, నేపాల్ దెమ్మ తిరిగేలా భారత్ పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది. సరిహద్దు వివాదాలకు భారత్ ఎలా చెక్ పెడుతోంది? ప్రపంచమంతా కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతుంటే వైరస్ పుట్టినిళ్లైన చైనా మాత్రం పొరుగు దేశాల సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది. ఇండియా భూభాగంలోకి సైనికుల్ని పంపడంతో పాటు యుద్ధ హెలికాప్టర్లతో చక్కర్లు కొట్టిస్తోంది. ఈ నెల ప్రారంభంలో అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలోని సరిహద్దుల్లోని లడక్, ఉత్తర సిక్కిం ప్రాంతంలో భారత సైన్యాన్ని చైనా రెచ్చగొట్టడం గొడవకు దిగింది. ఈ ఘర్షణల్లో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఇదే సమయంలో తూర్పు లడఖ్లోకి చైనా హెలికాప్టర్లు కూడా చొచ్చుకొచ్చాయి. అయితే వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత్ సుకోయ్ 30 విమానాల్ని మోహరించింది. ఈ నేపథ్యంలోనే చైనా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అటు దక్షిణ చైనా సముద్రంలోనూ డ్రాగన్ విన్యాసాలు ప్రదర్శిస్తూ అక్కడి దేశాల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. చైనా అనుసరిస్తున్న తీరుపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. భారత్ సహా బాధిత దేశాలకు మద్దతు పలికింది. దక్షిణ చైనా సముద్రం కానీ, భారత సరిహద్దులో కానీ చైనా వ్యవహరిస్తున్న తీరు కలవరపరుస్తోందని, పొరుగు దేశాల్ని రెచ్చగొట్టేలా డ్రాగన్ వ్యవహరిస్తోందని అమెరికా మండిపడింది. ఇంకోవైపు ఆసియా దేశాల్లో పట్టుకోసం చైనా ఎప్పటినుంచో ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఎన్నో కుయుక్తులకు తెరతీస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే డ్రాగన్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఇండియాను ఎదుర్కొనేందుకు పక్కా కుట్రలు చేస్తోంది జిత్తులమారి. మన పొరుగు దేశాల్లో చైనా పాగా వేస్తోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, మయన్మార్లలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని చేపడుతూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన దాయాది దేశం పాకిస్తాన్తో కలిసి మెగా ప్రాజెక్ట్ చేపట్టింది చైనా. పీఓకేలో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చేపట్టిన ప్రాజెక్టులో చేరేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఇండియా మీద మరింత రగిలిపోతున్న చైనా భూ జల మార్గాల్లో అష్టదిగ్బంధనం చేసే కుట్రలో ఉంది. ఇందులో భాగంగానే చైనా మయన్మార్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్టును చైనా తీసుకొచ్చింది. ఇలాంటి ప్రాజెక్టును పాకిస్తాన్లో కూడా ఆ దేశం చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులతో తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి భారత్ మీద ఒత్తిడి పెంచింది. అలాగే నేపాల్, భూటాన్ దేశాల్లో రోడ్డు నిర్మాణాలు, శ్రీలంకలోని హంబన్ తోట, అరబ్ ద్వీపకల్పంలోని డీజీ భౌతి, పాకిస్తాన్లోని గ్వాదర్, మాల్దీవులు తదితర ప్రాంతాల్లో తన ఉనికిని చైనా క్రమంగా పెంచుకుంటోంది. ఇప్పటికే భారత్ చుట్టుపక్కల సముద్ర తీర దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, అరబ్ ద్వీపకల్పంలోని డీజీ భౌతి, పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ చైనా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. దీంతో పాటు మయన్మార్కు పశ్చిమాన బంగాళాఖాతంలో ఒక డీప్ సీ పోర్ట్ను చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ సీ పోర్ట్ వ్యూహాత్మకంగా భారత్కు ఎంతో కీలకం. ఇలా ఒక్కో దేశంలో పాగా వేస్తూ భారత్ను దిగ్బంధనం చేయాలని చూస్తోంది చైనా. ఎప్పటికప్పుడు కరోనా రూపాలు మారుస్తున్నట్లు డ్రాగన్ కూడా పూటకో కుట్రలు, రోజుకో కుతంత్రాలు చేస్తూ భారత్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే చైనా వ్యూహాలకు తగ్గట్టుగా భారత్ ఎత్తుగడలు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తోంది. ఓవైపు ఆర్థికంగా బలపడుతూ, మరోవైపు అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ, ఇంకోవైపు అగ్రరాజ్యాల ఒత్తిడితో చైనాకు భారత్ చెక్ పెడుతోంది.